ఏ మతమైనా స్వేచ్ఛగా బ్రతికేటటువంటి భారతదేశం. ఈ భారతదేశాన్ని గురించి తప్పుడుగా ప్రచారం చేసి వచ్చాడు రాహుల్ గాంధీ. ఇక్కడ ప్రజలకి సరైనటువంటిది లేదు, స్వేచ్ఛ లేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బిఎన్పి పార్టీ నాయకులతో అమెరికాలో భేటీ అయ్యాడు. ఇప్పుడు ఆ బిఎన్పి పార్టీ మద్దతుతో అక్కడ అధికారంలో ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ బంగ్లాదేశ్లో హిందువులు ఏదైనా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ నమాజ్ టైంలో కానీ వాళ్ళ అజా టైంలో కానీ నిర్వహించడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఆస్ట్రేలియా పార్లమెంటులో దాదాపుగా 750కి పైగా ఆలయాలు కూల్చివేయబడ్డాయని, హిందువుల మీద దాడులు జరిగినాయని, 150కి పైగా లూటీలు జరిగినాయని చెప్పబడింది. బట్ రాహుల్ గాంధీ నోరు మెదపడం, మళ్ళీ ఆ ఘాతుకాలకు పాల్పడ్డ పార్టీ వాళ్ళతో తనిళ్ళి అమెరికాలో మీటింగ్ అవుతాడు. భారతదేశంలో సిక్కులను రెచ్చగొడతాడు, వాళ్ళు కృపాణాన్ని నెత్తిన పెట్టుకోలేకపోతున్నారు. లేదంటే ముస్లింలను రెచ్చగొడతాడు, వాళ్ళు హిజాబ్ విషయంలో మిమ్మల్ని అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, లేకపోతే యూసీసీ తీసుకొస్తారు. ఇట్లాగే అంటే ఈ దేశంలో పూర్తి స్వేచ్ఛ అనుభవిస్తున్నటువంటి మతాల వాళ్ళని రెచ్చగొడుతూ ఎవరైతే మెజారిటీ మతం వాళ్ళు ఉన్నాయి వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి ధోరణి ఎందుకు జరుగుతోంది? రాహుల్ ఆత్మవిమర్శ చేసుకుంటారా? చూడాల్సి ఉంది.